జాతీయోత్పత్తి జీడీపీ వృద్ధి అంచనాలు కూడా ఆశాజనకంగా లేవు. 2011-12 ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో జీడీపీ 5.3% పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరాంతానికి 6.5% చేరి 9 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరింది. పారిశ్రామికోత్పత్తిలో కనిపించే మార్పులు జీడీపీపై కనిపిస్తాయి. గతేడాది 6.5% పడిపోయి ఆందోళనకర స్థాయికి చేరిన జీడీపీ పారిశ్రామికోత్పత్తి దెబ్బకు మరింత దిగువకు చేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ జీడీపీ 6% కంటే దిగువకు పడిపోతే ఇప్పటివరకు అమెరికాలో పతక శీర్షికలైన నిరుద్యోగిత భారత్లోనూ కనిపిస్తుంది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6% కంటే దిగువకు పడిపోతే 10 లక్షల ఉపాధి అవకాశాలకు గండి పడనుంది. జీడీపీ ప్రమాదకర స్థాయిలో పడిపోవడానికి అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. దేశీయ అంతర్జాతీయ సమస్యలు సహా భారత ఆర్థిక వ్యవస్థకు ప్రధానమైన వ్యవసాయ రంగ వృద్ధి, పారిశ్రామికోత్పత్తి పడిపోవడం జీడీపీపై ప్రభావం చూపుతోంది. వీటికి తోడు వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ అవసరాలు పెరుగుతున్నప్పటికీ డిమాండ్ కి తగ్గట్లుగా ఉత్పత్తి లేకపోవడం వల్ల పరిశ్రమలకు కోత పడుతోంది. వ్యవసాయ, గృహావసరాలు పెరిగిన ప్రతిసారి పరిశ్రమలకు ఇవ్వాల్సిన విద్యుత్నే మళ్లిస్తోంది. ద్రవ్యోల్బణ నియంత్రణపైనే ప్రధానంగా దృష్టి సారించిన భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించేందుకు వెనకాడుతోంది. వడ్డీ రేట్లు తగ్గకపోవడం వల్ల కంపెనీలు విస్తరణపై దృష్టి సారించడం లేదు. ఇది పారిశ్రామికోత్పత్తి సహా ఉపాధి అవకాశాల కల్పనపైనను ప్రభావితం చేస్తోంది. వడ్డీ రేట్లను తగ్గించాలని పారిశ్రామికవేత్తలు గట్టిగానే విజ్ఞప్తి చేసినప్పటికీ గత 2 మధ్యంతర ద్రవ్య పరపతి సమీక్షలోనూ ఆర్బీఐ యథాతథంగానే కొనసాగించింది. డాలర్తో పోలిస్తే పడిపోతున్న రూపాయి మారకం విలువ కూడా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. రూపాయిని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అంతంత మాత్రంగానే పనిచేస్తున్నాయి. ఏడాది వ్యవధిలోనే 10 రూపాయలకు పైగా పడిపోయిన రూపాయి విలువ పరిశ్రమలపై అదనపు భారాన్ని మోపుతోంది. దేశీయ ఎగుమతుల కంటే దిగుమతులే అధిక స్థాయిలో ఉండటం వల్ల రూపాయి విలువ పతనం ఆందోళన కలిగిస్తోంది. విదేశాల నుంచి దిగుమతికి సంబంధించి ఏడాది క్రితంతో పోల్చితే ప్రస్తుతం ప్రతి డాలర్కు 10 రూపాయలు అదనంగా కంపెనీలు చెల్లించాల్సి వస్తుంది. ఇలా డాలర్ బలోపేతం, రూపాయి క్షీణత పరిశ్రమల ఆదాయ వ్యయ లెక్కలను ప్రభావితం చేస్తున్నాయి. అటు ద్రవ్యోల్బణం నియంత్రణకు వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా కొనసాగిస్తున్నప్పటికీ రూపాయి బలహీనత వల్ల దిగుమతి చేసుకుంటున్న ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. అంతిమంగా ఇది ధరల పెరుగుదలకు కారణమవుతోంది. భారత ఆర్థిక వ్యవస్థ తీరును అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కళ్లకు కడుతున్నాయి. అంతర్జాతీయంగా పేరొందిన స్టాండర్డ్స్ అండ్ పోర్స్, S&P, ఫిచ్, మూడీస్ భారత రేటింగ్ ని తగ్గించాయి. ప్రస్తుత ఏడాదికి భారత వృద్ధి రేటు అంచనాలను మూడీస్ తగ్గించింది. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు, వర్షాభావం, దేశీయంగా విధాన నిర్ణయాలను పరిగణనలోకి తీసుకున్న మూడీస్ 2012లో భారత వృద్ధి రేటు 5.5%కే పరిమితమవుతుందని తెలిపింది. ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు 6 నుంచి 6.2%కే పరిమితమవుతుందని భారత పారిశ్రామిక మండలి అసోచామ్ తాజాగా నిర్వహించిన సర్వేలో స్పష్టం చేసింది. పారిశ్రామిక వృద్ధి రేటులో నెలకొన్న మందగమనం సేవల రంగంపైన ప్రభావం చూపుతోందని సర్వే పేర్కొంది. కొన్ని విధానపరమైన అంశాలను ప్రభుత్వం పరిష్కరించుకుంటే వృద్ధి అంచనాలు మరింత క్షీణించే అవకాశం ఉందని అసోచామ్ హెచ్చరించింది. అటు గత నెలలో 3 గ్రిడ్లు విఫలమై 80 కోట్ల మంది ప్రజలకు విద్యుత్ లేని పరిస్థితి, మౌలిక రంగాలు అభివృద్ధి చెందాల్సిన తీరును చెబుతోందని S&P సూచించింది. ఇప్పటికైనా భారత్ ఈ రంగం అభివృద్ధిపై దృష్టి సారించాలని తన నివేదికలో వెల్లడించింది. 53 క్లియరెన్స్లు కావాలి ఒక పరిశ్రమ పెడితే అన్నారు. 53 క్లియరెన్స్లు ఎన్ని రోజులు కావాలి అంటే ఏడాది పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు, లేకపోతే ఏడార్థం పట్టొచ్చు అన్న పరిస్థితిలో ఉన్న పరిస్థితుల్లో మనకి పెట్టుబడులు ఏ రకంగా వచ్చి ఏ రకంగా పరిశ్రమలు ముందరకు స్థాపించగలుగుతారు అన్నటువంటిది ఓ ప్రశ్నార్థకంగా మారింది. కనీసం 15 రోజుల్లో అన్ని క్లియరెన్స్లు కూడా మేము ఏర్పాటు చేస్తాం అన్నటువంటి పరిస్థితి మనం తీసుకురావాలి. కాన్ఫిడెన్స్ ఇండెక్స్ ని పెంచుకొని కరప్షన్ ఇండెక్స్ ని పూర్తిగా తగ్గించేటువంటి స్థాయికి మనం ముందరకు వస్తే తప్ప మనకి అభివృద్ధి చాలా వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు చాలా భయం గొలిపట్లుగా ఉన్నాయి. వ్యవసాయ రంగంలో అనివ్వండి, పారిశ్రామిక రంగంలో అనివ్వండి, ఇవి అవసరమే. కానీ ఈ 2 రంగాలపైన ఆధారపడి ఉన్నదే సేవారంగము. సేవారంగం ఈనాడు బాగా పనిచేస్తుందని చెప్పంటున్నారు. ఇవి 2 ఫెయిల్ అయిపోతే సేవారంగంలో కూడా అభివృద్ధి ఉండదు. జీడీపీ, పారిశ్రామికోత్పత్తి, వ్యవసాయ రంగం అభివృద్ధి కుంటుపడుతున్నా, ధరలు పెరుగుతున్నా ప్రభుత్వ విధానాల్లో మాత్రం మార్పులు తీసుకురావడం లేదు. అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు భారత రేటింగ్ ని తక్కువ చేసినప్పుడు గగ్గోలు పెట్టిన కేంద్రం దినదినం పడిపోతున్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దలేకపోతోంది. జీడీపీ 9 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయినప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ ఇక కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ప్రకటన చేసి 6 నెలలైనా
ఈ దిశగా కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. క్లిష్టమైన ఎన్నో రాజకీయ సంక్షోభాలను అవలీలగా పరిష్కరించిన ప్రణబ్ మంత్రిగా దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చకుండానే రాష్ట్రపతి పీఠాన్ని అధిష్ఠించారు. అయితే రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు తీసుకున్న రోజే కేంద్ర విధానాలను పరోక్షంగా తప్పుబట్టడమే యూపీఏ సంక్లిష్ట రాజకీయాలు సూచిస్తోంది. పై స్థాయిలో అభివృద్ధి సాధ్యమైతే కింది స్థాయి వర్గాల్లోనూ అది సంపూర్ణమవుతుందనే ట్రికిల్ డౌన్ సిద్ధాంతాలకు కేంద్రం ఇప్పటికైనా స్వస్తి పలకాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రణబ్ స్థానంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజులకే పారిశ్రామికోత్పత్తి మైనస్ లోకి వెళ్లి ఆయనకు సవాళ్లతో స్వాగతం పలికింది. ఈ సమస్యలను ఆయన ఏ విధంగా నెగ్గుకు వస్తారనే అంశంపైనే ఆర్థిక వ్యవస్థ తీరు ఆధారపడి ఉంది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తాను తీసుకోబోయే చర్యలను చిదంబరం ఘనంగానే వినిపించారు. సంస్కరణలు తీసుకువస్తామని, పెట్టుబడులు 30% పెరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పన్ను విధానాలను సమీక్షించడం సహా ద్రవ్యోల్బణ కట్టడిపైన దృష్టి పెడతానని చిదంబరం తెలిపారు. Uppermost in my mind is the duty to regain the confidence of all stakeholders. Where necessary, our policies have to be modified or fine-tuned in order to meet the expectations of different stakeholders. I would like to make it clear. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ప్రణబ్ కూడా ఇలాంటి ఆశాజనక ప్రకటనలే చేశారు. సంకీర్ణ రాజకీయాల పేరుతో సంస్కరణలు తీసుకురాలేకపోతున్నామని చెప్పారు. దేశ ఆర్థిక మందగమనాన్ని అంతర్జాతీయ స్థాయి అంశాల నుంచి వర్షాభావ పరిస్థితులు ప్రభావితం చేస్తున్నప్పటికీ ఇందుకు కేంద్రం కూడా తన పాత్ర పోషిస్తోంది. కీలకమైన నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుంటున్న కేంద్రం ఆ తర్వాత మిత్రపక్షాల హెచ్చరికలు, విపక్షాల ఆందోళనలతో వెనక్కి తగ్గుతోంది.